స్వతంత్ర ఫోకస్. వైఎస్ జగన్ 5 ఏళ్ల ప్రభుత్వ విధానాలను ఎండకడుతూ నారా కుటుంబం జనంలోకి వెళ్లింది. యువగలం పేరిట యువనేత నారా లోకేష్ జనంలోకి వెళ్లారు. తాజాగా రా కదలిరా పేరుతో చంద్రబాబు చేస్తున్న యాత్రలకు జనం నీరాంజనాలు పడుతున్నారు. సర్కార్ వైఫల్యాలను టీడీపీ నేతలు ఎండకడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను జగన్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరికొన్ని నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రజల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబమంతా జనంలోకి వెళ్లింది. ఇందులో భాగంగా రా కదలిరా పేరుతో నారా చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్లారు. ఈ నెల 5వ తేదీన రా కదలిరా కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే రా కదలిరా కార్యక్రమానికి రాష్ట్రంలో హిట్ టాక్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో ఆదరణ పెరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 22 లోక్సభ నియోజకవర్గాల్లో చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహించడమే చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అలాగే ప్రజల్లో చైతన్యం రగల్చడమే లక్ష్యంగా చంద్రబాబు రా కదలిరా పేరుతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రా కదలిరా కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ రూట్ మ్యాప్ రూపొందించారు. 29వ తేదీ వరకు వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఒకే రోజు 2 లోక్సభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి వీలుగా టీడీపీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చేలా స్థానిక నాయకులకు ఆదేశాలు అందాయి. కనీసం 1,00,000 మందికి తగ్గకుండా ప్రజలను ఒక్కో బహిరంగ సభకు తరలించడానికి స్థానిక నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా గుడివాడ లోక్సభ పరిధిలో చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు టీడీపీ వర్గాలు సన్నద్దమయ్యాయి. నిజం గెలవాలి నారా కుటుంబం ప్రారంభించిన మరో కార్యక్రమం ఇది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని భువనేశ్వరి తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తూ ఉండడంతో మహిళలను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో మరోసారి నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఇటీవల విజయనగరంలో భువనేశ్వరి ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో గుండె పగిలి మృతి చెందిన వారి కుటుంబాలను నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి పరామర్శిస్తారు. ఇక నారా లోకేష్ సంక్రాంతి వరకు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా మంగళగిరి ప్రజల ఆశీర్వాదం పొందాలన్న కృతనిశ్చయంతో లోకేష్ ఉన్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగా మంగళగిరి నియోజకవర్గంలో గ్రామాన పర్యటించాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లడానికి వీలుగా రూట్ మ్యాప్ రెడీ చేశారు.
ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను వారి నుంచే లోకేష్ తెలుసుకుంటారు. 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో సామాన్య ప్రజలకు వివరిస్తారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మంగళగిరి ఓటర్లకు నారా లోకేష్ వివరిస్తారు. లోకేష్ పిలుపుతో ఇప్పటికే మంగళగిరి టీడీపీలో చేరికలు పెరిగాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన టీఎన్టీయూసీ కూడా బస్సు యాత్ర ప్రారంభించింది. టెక్కల నుంచి కుప్పం వరకు నియోజకవర్గాల వారీగా కార్మికుల్లో చైతన్యం నింపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకత్వం రూట్ మ్యాప్ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో అభ్యర్థుల ప్రకటన దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి అండగా ఉంటున్న వెనుకబడిన తరగతులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోను మిగిలిన వాటిలో మెజారిటీ సీట్లు బీసీ వర్గాలకివ్వాలని టీడీపీ హైకమాండ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణల అంశాన్ని కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. జై హో బీసీ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో కార్యక్రమం. వెనుకబడిన తరగతుల మద్దతు లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. జై హో బీసీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 962 మండల స్థాయి సమావేశాలను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వైపు తెలుగుదేశం పార్టీ చకచక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మేనిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళలు, యువజనులు, రైతులు, నిరుద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కాగా పొత్తులో ఉన్న జనసేనకు కూడా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. దీంతో ఈ జిల్లాలో సదరు సామాజిక వర్గానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమలం పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరితే ఆ పార్టీకి కూడా సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఈ నెల చివరి నాటికి అభ్యర్థుల ప్రకటన ఒక కొలిక్కొచ్చే అవకాశాలుంటాయంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. స్వతంత్ర ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.